ఊరుకొనక ఊకనే మాట్లాడుతూ ఉంటారు, వాగుతూనే ఉంటారు. కొంతమందికి ఒక పేరు ఉంటుంది, వాగుడుకాయ అని పేరు ఉంటుంది. ఆ సమయం తెలియదు, సందర్భం తెలియదు, వరుస్తూనే ఉంటారు. ఎదుటివాడు వింటున్నాడా వినట్లేదా అని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ప్రెస్టేషన్ అంతా ఏం చేయాలి, ఎదుటి వ్యక్తి మీద తీర్చేసుకోవాలి. ఒకవేళ తీర్చుకోలేకపోతే కడుపు వాళ్ళకి ఏమవుతాడు చెప్పండి, ఉబ్బరం అవుతుంది. చెప్పేయాల. చాలామందికి ఉంటుంది, ఏదైనా తెలిసిందనుకో ఎటు చెప్పాలి, ఫోన్ ద్వారా చెప్పన్నా, ఇంటికి పోయి చెప్పన్నా, లేకపోతే ఏదైనా కలిస్తే చెప్పన్నా అని చెప్పేసి ఉంటేనే ఉంటుంది. ఆ తొందరపాటు అనేది చాలా ప్రమాదకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తావు చెప్పి? నీకు తెలిసి చప్పుడేక నువ్వు దాచాలి కదా. దాచుతారా ఈ రోజున? దాచేవారు ఉన్నారా? ఆ లేకనే అడ్డమైన రోగాలు మనకు వస్తున్నాయి. ఆ అడ్డమైన రోగాల్లో మెయిన్ రోగం ఏం చెప్పండి? బీపీ. అందుకే మీకు పోయిన వారం చెప్పాను, బీపీ అంటే ఏందో చెప్తాను చెప్పాను. బీపీ ఎందుకు వస్తుంది చెప్పండి? మన నోరు మనం కాచుకోకపోతే బీపీ వస్తుంది. వాస్తవం కదా? ఎందుకు? నీకు అనవసరమైన విషయాల్లో నువ్వేం చేసుకోకూడదంట, జోక్యం చేసుకోకూడదు. మీకు సామెతల గ్రంథం అర్థమైతే ఈ లోకంలో, ఈ జీవితంలో ఎలా బతకాలో, జీవించాలో నేర్పిస్తుంది. అనవసరమైన విషయాలు, అవసరమైన విషయాలు ఒక 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోవు, కానీ అనవసరమైన విషయాలు మాత్రం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూడా లోపల పెట్టుకుంటావు. దాని వలన మనిషికి ఏమొస్తుందంటే బ్లడ్ ప్రెషర్ పెరిగి బీపీ అనేది నీకు రావడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,